ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయని బొజ్జగణపయ్య, లంబోదరుడు, గణనాథుడు, గణేష్ మహారాజ్ కి జై అంటూ భక్తులు అత్యధిక సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పాల్గొని వినాయకుడికి పూజలు చేశారు. స్థానిక రాజు రోడ్లో ఏర్పాటు చేసినటువంటి వినాయకుడి ప్రతిష్ట తొలి రోజు కార్యక్రమంలో అత్యధికంగా భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయక చవితి ప్రాధాన్యత గురించి ప్రధాన అర్చకులు తెలియజేస్తూ ప్రతి ఏటా వినాయకుడి వేడుకలు వాడవాడలా జరగడానికి ప్రజలలో ఐక్యతను కొనసాగించడం ప్రధాన కారణమని, భారతదేశం అంటేనే ప్రజల మధ్య ఐక్యతకు పెట్టింది పేరు అని, ఈ యొక్క పుణ్య కార్యక్రమాల్లో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వినాయక చవితి వేడుకలను విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, గుడిపాడు జవహర్ నగర్, రాజు రోడ్డు ప్రజలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తెచ్చిన ఉంటే కనుక అలంకారం చేయడం మామూలుగా, తర్వాత పూజ పండుగ కొంచెం లోపల కన్నా అంటే పండుగ కనబడుతుంది. తెచ్చిన ఉంటే కనుక అలంకారం చేయడం మామూలుగా, తర్వాత పూజ రత్నార్కం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. గణాధ్యక్షో బాలచంద్రోజాన వక్రదండ శూర్పకర్ణ ఏవం దస్కందోరజః షోడశోడానామాని ప్రయోజనయాగదే విద్యారంభ వివాహిత హృదయ సంవర్చన సంగ్రామేశ్వర కార్యాస ఉద్ఘాటనయాయతే. విఘ్నేశ్వరుని కూడా పిలుస్తారు. ఎందుకనంటే మనకి ఏ పూజా కార్యక్రమం తలపెట్టినా సరే వినాయకుడికి పూజ చేస్తాం. ఏ పూజా కార్యక్రమం తలపెట్టినా దేనికైనా సరే వినాయకుడే అత్యంత ప్రాధాన్యత ఎందుకు వచ్చిందని చెప్పి తెలియాలి. ఈ యొక్క వినాయకుడిని గుళ్ళోనే కాకుండా ఇలాగా వీధి వీధికి పందిరి ద్వారా చేసుకోవడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైనా ఫంక్షన్ ఉంటే, ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఏ విధంగా అయితే చుట్టాలందరూ కూడా ఐక్యమత్యం అవుతారో, వీధి వీధికి పెట్టుకోవడం వల్ల జనాలందరి మధ్య ఐక్యమత్యంగా ఉండాలి. మనం ఇండియా అంటేనే, భారతదేశం అంటేనే ఐక్యమత్యత, అన్ని కులాల యొక్క సమతుల్యత. అందుకని చెప్పి వినాయక చవితి వీధి వీధికి చేసుకోవడం వల్ల ఫలితాలు.